సంఘాల మహాకూటమి అధ్యక్షులు అలాగే లియో లూయిస్ క్యాథలిక్ అసోసియేషన్ ఆఫ్ హైదరాబాద్ నుంచి లియో లూయిస్ కూడా జాయిన్ అయ్యారు. అలాగే రాజేంద్ర కుమార్ బైరి కావట్టి లా ఫర్మ్ ఇండియన్ ఆపరేషన్స్ హెడ్, ఆయన కూడా ఇప్పుడు ఈరోజు మనతో పాటు డిస్కషన్లో జాయిన్ అవుతున్నారు. అసలు జేఏసీ ఏం చేయబోతోంది, అసలు జేఏసీగా ఫామ్ అయిన నేపథ్యానికి సంబంధించి అందున ఐజీ అశోక్ మాట్లాడిన సందర్భంలో కొన్ని అంశాలను ప్రస్తావించిన నేపథ్యంలో క్లారిటీ వచ్చిందా, ఇంకా క్లారిటీ కోరుకుంటున్న సందర్భం ఉందా, పోలీస్ ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయని భావించడం జరుగుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా నేను స్ట్రైట్గా పోకల కిరణ్ మాదిగా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. కిరణ్ గారు, ఈరోజు జేఏసీగా ఫామ్ అయ్యారు. సో అంతకన్నా ముందు మీకు చాలా అనుమానాలు తెర మీద తీసుకొచ్చారు, చాలా అనుమానానికి సంబంధించి తెర మీద తీసుకొచ్చిన పరిస్థితుల్లో ఐజీ మాట్లాడిన తర్వాత మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నారు? క్లారిటీ వచ్చిందా? క్లారిటీ అంటే ఇప్పుడు వాళ్ళు డాక్టర్స్ ఇచ్చే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా మెయిన్ ఇందులో. తర్వాత ఏదైతే ఆ సీసీటీవీ ఫుటేజ్లు ఉన్నాయో, మనకి టోల్ గేట్ తర్వాత ఒకటి బైక్ మీద వెళ్తున్నటువంటి వీడియో ఉన్నది. దాంట్లో ప్రవీణ్ గారా కాదా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే వారి పర్సనాలిటీకి ఆ బైక్ మీద ఉన్న పర్సనాలిటీ కూడా ట్రాలీ కావట్లేదు. తర్వాత ఆ హెడ్ లైట్ ఆల్రెడీ పగిలి ఉన్నది. అంటే అంతకు ముందే ప్రవీణ్ గారి మీద దాడి జరిగి ప్రవీణ్ గారి బట్టలన్నీ ఇంకొక వ్యక్తికి వేసి అక్కడికి తీసుకొచ్చి బైక్ ఏదో అక్కడి నుంచి యాక్సిడెంట్ అవుతున్నట్టు క్రియేట్ చేసి మళ్ళీ యాస్టీజ్గా ప్రవీణ్ గారి శవాన్ని తెచ్చి బైక్ కింద పడేసి అక్కడ ఇంకా చచ్చిండో బతికిండో అనే అనుమానంతో కర్రలతో మోది తనని బాడీ మీద తన్నడం, ఈ మరకలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎస్, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు డాక్టర్ కావట్టి శ్రీనివాసరావు కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో ఆయన జాయిన్ కాబోతున్నారు, కావట్టి లా ఫర్మ్ ప్రెసిడెంట్ యూఎస్కి సంబంధించి. సో ఈ నేపథ్యంలో అనేక అనుమానాలు ఇంకా తెర మీద కంటిన్యూ అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే రోజు రోజుకి అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. బలం చేకూరుతోందా? ఎందుకు అనుమానాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న పక్షం, ఎందుకంటే ఎక్కడ ఎటువంటి బలం చేకూరుతోంది అనుమానాలకు సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, మనతో పాటు డాక్టర్ కావట్టి శ్రీనివాసరావు, కావట్టి లా ఫర్మ్ ప్రెసిడెంట్ యుఎస్. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, మరి కాసేపట్లో మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాను దీనికి సంబంధించి. ఎందుకంటే మీరు ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ని కూడా ఆశ్రయిస్తా అని చెప్పి ముందుకు వెళ్తున్న పక్షంలో మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను. ముందుగా ఇక్కడ అనుమానాలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. కిరణ్ గారు ప్లీజ్ కంటిన్యూ అండి. అయితే ఇక్కడ ప్రభుత్వం మీద తర్వాత పోలీస్ యంత్రాంగం మీద ఇప్పటికీ ఒక నమ్మకం ఉంది కాబట్టి క్రైస్తవ సమాజంతో పాటు మానవత్వం ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచన చేస్తారు ఏం రిపోర్ట్ వస్తుందో దాన్ని బట్టి ఫర్దర్ యాక్షన్ ఏందనేది కూడా. ఇక్కడ హత్యని బలంగా ఈ సమాజం అంతా నమ్మడానికి కారణం ఏంటంటే అనేక డిబేట్లలో కానివ్వండి, ఆ ప్రవీణ్ గారు తన ఆధ్యాత్మిక జీవితంలో మాట్లాడిన అనేక అంశాలు కూడా, తనని బెదిరించినటువంటి సందర్భాలు, తనని చంపేస్తామని వచ్చిన ఇవన్నిటిని బట్టి చూస్తే సహజంగా మానవత్వం ఉన్న ఏ మనిషి కూడా ఆ సీన్ అంతా చూసినాక తనని చంపిర్రు అనేదే అనుమానం వస్తుంది తప్ప ఇవన్నీ నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థ మీద, ప్రభుత్వాల మీద ఉన్నది. అయితే క్రైస్తవులుగా వీళ్ళు అనుమానం వ్యక్తం చేస్తారు అనడం కంటే ఆ పరిస్థితులను చూస్తే ఎవరికైనా మీకైనా ఎక్కువ మీడియానే దీన్ని బాగా చూయించింది. ఎట్లా అక్కడ జరిగిన పరిస్థితులు ఇవన్నీ కూడా హెడ్ లైట్ పగిలి వస్తుంది అనేది మనం సీసీ ఫుటేజ్లు చూసినాం. ఆయన పగలగొట్టుకొని బండి మీద పోతుండా కాదు కదా, తాను ఎంతో తన విలువలతోని తన ప్రార్థన జీవితంలో ఎక్కడ ఎవరిని తన భాష ద్వారా కూడా బాధ పెట్టినటువంటి సందర్భాలు మేము ఆ వీడియోలు చూస్తే అర్థమవుతూ ఉన్నాయి. తాను మతం లేదని అంటుండు, కులం లేదని అంటుండు, తన పిల్లలకు కూడా కులాన్ని నాకు వద్దని చెప్పేసి మాట్లాడిన వ్యక్తిలో మనం మానవత్వం చూడాలి తప్ప మతాన్ని చూసి ఈ రకమైనటువంటి నిజంగా అది హత్య గనకైతే ఇలాంటి పరిణామం సరైనది కాదు. కంటిన్యూ చేద్దాం. మీరు ఇక్కడ హత్య అనే అంశానికి సంబంధించి ప్రస్తావించిన నేపథ్యంలో ఒకసారి లూయిస్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. లూయిస్ గారు, ఇక్కడ కిరణ్ గారు మాట్లాడినట్టుగా మానవత్వం గురించి మాట్లాడిన వ్యక్తి తన బోధనలో కావచ్చు, లేకపోతే తను స్పీచెస్లో కావచ్చు, మానవత్వాన్ని పరిమళించిన వ్యక్తిగా మాట్లాడుకున్న సందర్భంలో ఎందుకు హత్య జరుగుతుంది అనే అనుమానం బలం చేకూరింది? ఎప్పటి నుంచి
ఈ అనుమానాలు కావచ్చు, లేకపోతే ఈ బలం అనేది ఎప్పుడు చేకూరడం జరిగింది? మొట్టమొదటిగా ఆర్టీవీకి ధన్యవాదాలు. అదేవిధంగా క్యాథలిక్స్ ప్రపంచం వ్యాప్తంగా క్యాథలిక్స్ తరఫున మీ టీవీ ఆర్టీవీ తరఫున మా హృదయపూర్వక సహానుభూతులు తెలియజేసుకుంటున్నాను మన ప్రవీణ్ పగడాల ఫ్యామిలీ వారికి. ఇప్పుడు కొంత ఒక 2-3 మంత్స్ అనుకుంటాను ఆల్రెడీ లైఫ్కి థ్రెట్ ఉన్నది అనే విషయము బయటకు వచ్చింది. ప్రవీణ్ పగడాల గారు వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ క్లోజ్ అసోసియేట్స్ కానీ ఇట్లాంటి మెసేజెస్ పంపించడం జరిగింది. ఆ డీటెయిల్స్ కూడా కొంచెం బయటికి వచ్చింది, వాట్సాప్లో కూడా సర్క్యులేట్ అయింది. మరి అదేవిధంగా ఆయన కొన్ని పరిచర్యలలో అతని మీటింగ్స్లలో కూడా ఇది చెప్పడం జరిగింది, నాకు థ్రెట్ ఉంది, కొంతమంది డైరెక్ట్గా ఫోన్ చేసి నన్ను థ్రెటన్ చేస్తున్నారు, మా ఫ్యామిలీని కూడా థ్రెటన్ చేస్తున్నారు అనే సందర్భాలు కూడా అతను తెలియజేశారన్నమాట. అయినప్పటికీ ఆయనకు కాషన్ చేసినప్పటికీ ఆయన ఏమన్నాడంటే, నేను ప్రభు యేసునే నమ్ముకున్నాను, ఆయనను చంపినారు, నన్ను చంపినా పర్వాలేదు, నేను ఏ తప్పు చేయలేదు అనే ఒక ధైర్యంతోనే ఆయన అతని పరిచర్యని ముందుకు సాగడము. దట్ వాజ్ హిస్ మిషన్, దట్ హీ ఆల్వేస్ వాంటెడ్ టు ప్రొజెక్ట్ క్రైస్ట్ యాజ్ ఈజ్ స్ట్రెంగ్త్. బట్ ఇక్కడ దాడి గురించి మాట్లాడుకున్న సమయంలో ఆ దాడి కాస్త హత్యకోణంగా అంటే అక్కడ భావిస్తున్న తరుణంలో ఎందుకు ఆ రోజే టార్గెట్ చేశారు అనే బలం ఎందుకు చేకూరుతోంది అక్కడ? ఎందుకంటే మీరు చాలామంది క్రైస్తవ ప్రతినిధులు మాట్లాడుంటారు, మొత్తం జేఎస్గా ఫామ్ అయిన నేపథ్యంలో అనేకమైన ఇష్యూస్ మీ దగ్గరకు వచ్చి ఉంటాయి. సో ఎందుకు అంత బలం చేకూరింది? అంటే దెర్ కుడ్ బి కాన్స్పిరసీ అగేన్స్ట్ హిమ్, బికాస్ ఎందుకంటే హీ వాజ్ ఎ వెరీ పాపులర్ పాస్టర్. ఇప్పుడు ఆయన ఫ్యూనరల్లో మీరు చూసినట్లయితే జనాలు లక్షలాది మంది తరలివచ్చినారన్నమాట, ప్రార్థనలు చేశారు, వాళ్ళ యాంగ్విష్ని వాళ్ళ మనోభావాలను దెబ్బతీసినట్టు వాళ్ళు కేకలేశారు ఆ రోజు. మీరు ఆంధ్రాలో చూసినట్లయితే ఇక్కడ కూడా రాజమండ్రిలో అది చూసాం, తర్వాత ఇక్కడ హైదరాబాద్ వచ్చిన సందర్భంలో కూడా అది చర్చ్ దగ్గర దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ప్రూఫ్